చూస్తే కోర్టుకి వెళ్తే అసలు మామూలుగా ఉండట్లేదు కదా. మాకు కావాలి 6 నెలలు అవని 3 నెలలు అవని ఎవరు పట్టించుకునే స్థితిలో ఉండట్ల. ఈవెన్ తల్లిదండ్రులు కూడా పట్టించుకునే స్థితిలో ఉండట్ల. అందుకనే ఎలాగ మెలగాలి, మన యొక్క కోరికలు ఎవరైనా ఉంటే ఉదాహరణ చక్కగా వాళ్ళు చెప్పి ఇలా కాదమ్మా ఎలాగని మనం ఎదుర్కోవాలి. ఉంటాయి అడుగులు కార్తీక పురాణం చూడటసారి ఎన్ని ఉంటాయి, కానీ కూడా ఇలాగ మనం అనుభవంగా ఉండాలి, ఇలాగ మనం అని చెప్పి డబ్బు ఇవ్వచ్చు ప్రధానం కాదమ్మా. మనం ఎంత ఓపికో లేదో ఒదిగి ఉంటే అంతే ఎదుగుతాము అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తుందండి. అంతేగాని గానానుభవం అంటే ఏదోగా చదువుతున్నాం, కళ్యాణం అయిపోయింది కాదు. ఇప్పుడు సమాజంలో మనని అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి అనేది మనం అనుభవించుకొని మన జీవితంలో నడుచుకోవాలి అనేది గానానుభవం. ఎక్కడ కళ్యాణాలకు వెళ్ళినా కూడా మనకి అక్కడ చదువుతుంటా కట్టాలి, మన కోరికలన్నీ కూడా మనసులో తలుచుకుంటూ కూడా మనకి ఏదైనా ఇలా ఉంది తలంకాలు ఏమంటారు, ఎవరైనా చెప్తే పిల్లలు పెట్టలేదా తలంకాలు పోయింది, లేదు అంటే వివాహం అవ్వాలా తలంకాలు పోయింది. ఆ వివాహం అనంతా ఉండే అపరింపుల్లో ఇంత మాత్రం దాని ఉందండి. అది ముందు మనం చెప్పి పిల్లలకు పంపించుకోవాలి. శ్రీనివాసుడు భార్యకు అగస్త్యుని ఆశ్రమ నివాసం.